జస్ట్ ఇమాజిన్, ఒకరోజు మీరు ఓ కలలో చూసిన సన్నివేశం వారం రోజుల తర్వాత నిజంగా జరిగింది. అప్పుడు మీకు ఓ డౌట్ వస్తుంది, ఇది కేవలం యాదృచ్ఛికతేనా లేకపోతే నా భవిష్యత్తును ముందుగానే చూపించిందా? నిద్రలో మన మెదడు మనకంటే ముందే అంచనా వేసి ఫ్యూచర్ని చూపిస్తుందా? అండ్ సైన్స్ ఏం చెబుతుందంటే మీరు కనే కళలు కూడా నిజమవ్వచ్చు అని చెప్పేసి చెప్తుంది. ఇంతకీ దీని వెనుకున్న రహస్యం ఏంటి అని చెప్పేసి ఈ రోజు వీడియోలో డిస్కస్ చేద్దాము. ఇంకెందుకు లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. మనిషి జీవితంలో సగం సమయం నిద్రలోనే గడుస్తుంది. అందులో 25% టైం కళల్లో ఉండడమే జరుగుతుంది. మన మెదడు విశ్రాంతిలో ఉందనుకుంటాం, కానీ రెమ్ స్లీప్ అనే దశలో అది యాక్టివ్గా పనిచేస్తుంది. మెదడు ఎమోషన్, మెమొరీ, లాజిక్ మరియు ఫ్యాంటసీ అన్నీ కలిసి ఒక సినిమాలా ప్రదర్శన చేస్తుంది. దాన్నే కళ అని చెప్పేసి అంటూ ఉంటాం. అయితే ఈ కళలు మనకి ఎక్కడి నుంచి వస్తాయి? మన రోజువారి భావోద్వేగాలు, భయాలు, కోరికలు మరియు అనుభవాలు కలగలిసి ఒక పర్సనల్ థియేటర్లా మారి మనకైతే సినిమా అయితే ప్లే చేస్తుంది. కానీ కొన్ని కళలు వింతగా నిజమవుతూ ఉంటాయి. ఇలాంటి కళలను శాస్త్రజ్ఞులు ప్రికాగ్నిటివ్ డ్రీమ్స్ అని చెప్పేసి అంటూ ఉంటారు. ఇది భవిష్యాన్ని ముందే చూపించే కళలు. 1865లో అబ్రహం లింకన్ తన మరణాన్ని ముందే చూసినట్టయితే చెప్పాడు. అండ్ దాంతోపాటు 1912లో టైటానిక్ మునిగే ముందు చాలా మంది నీటిలో చనిపోతున్నట్టు కలగన్నారు. ఇవి కేవలం ఊహలు మాత్రం కాదు. సైకలాజికల్ జర్నల్ ప్రకారం 11% మంది పీపుల్ భవిష్యత్తులో ఏం జరుగుతుందో ముందే చూసామని చెప్పేసి రిపోర్ట్ చేశారు. కానీ ఎందుకు అండ్ ఇదెలా పాసిబుల్ అవుతుంది? ఒకసారి ఇప్పుడు చూద్దాము. మన మెదడు ఒక పవర్ఫుల్ మిషన్. ఇది గత అనుభవాలపై ఆధారపడి ఫ్యూచర్ను అంచనా వేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్కి ఇప్పుడున్న మిషన్ లెర్నింగ్ అండ్ దాంతోపాటు డీప్ లెర్నింగ్ టెక్నాలజీస్, ఇంకా క్లారిటీ చెప్పాలంటే ఏఐ టెక్నాలజీస్, పాస్ట్లో జరిగిన సంఘటనలను బట్టి ఫ్యూచర్ను ప్రెడిక్ట్ చేస్తూ ఉంటుంది. అలాగే మన బ్రెయిన్ కూడా అదే విధంగా డిజైన్ చేస్తుంది. అలానే కళల్లో కూడా మన కాన్షియస్నెస్ మనం గుర్తించిన వివరాలు, హెచ్చరికలు, శరీర లక్షణాలను అనలైజ్ చేస్తుంది. అప్పుడు కొన్నిసార్లు అది వాస్తవిక ఫలితాన్ని సిమ్యులేట్ చేస్తుంది. అదే భవిష్యత్ కళ అయితే అనిపిస్తూ ఉంటుంది. ఈ పాయింట్లోనే లూసిడ్ డ్రీమింగ్ అనే ఒక కాన్సెప్ట్ అయితే వస్తుంది. లూసిడ్ డ్రీమింగ్ అంటే ఏంటంటే మనం కళలో ఉన్నామని చెప్పేసి మనకు తెలుసు, అండ్ ఆ కళ యొక్క కంప్లీట్ కంట్రోల్ మన దగ్గర ఉంటుంది. శాస్త్రవేత్తలు ఈ లూసిడ్ స్టేట్ని వర్చువల్ రియాలిటీ సిమ్యులేటర్ చెప్తారు. ఇక్కడ మీరు భవిష్యత్తుని ముందే ప్లే చేసి చూసుకునే అవకాశం కూడా ఉంది. వింతగా ఉన్న కళల్లో టైం ట్రావెల్ భావన చాలా సాధారణం. మన మెదడు కాలాన్ని లీనియర్గా కాకుండా అబ్స్ట్రాక్ట్ ప్రాసెస్గా చేస్తుంది. అందుకే కొన్ని కళలు నేను ఇంతకుముందు చూసానా అనిపించట్లుగా ఉంటుంది. దీన్ని మనం డేజావు అని కూడా అంటూ ఉంటాము. అయితే కళలు మన భవిష్యత్తును చూపించగలవా అంటే కొంతమంది వ్యక్తులు తన పర్సనల్ ఎక్స్పీరియన్స్ అయితే షేర్ చేసుకున్నారు. ఇప్పుడు మీకు చెప్పేది ఒక రెడిట్ యూజర్ స్టోరీ. ఒక మహిళ తన భర్త కార్ డ్రైవ్ చేస్తే ప్రమాదం జరుగుతుందని చెప్పేసి కళలో చూసింది. అతనికి ఆ రోజు డ్రైవింగ్ చేయనివ్వకుండా ఆపింది. ఇది ఎక్కడ జరిగింది, ఎప్పుడు జరిగింది అన్న విషయాలు బయటకు రాలేదు, ఎందుకంటే ఇది ఒక వ్యక్తిగత అనుభవంగా మాత్రమే షేర్ చేయబడింది. అయితే దీని గురించి సైన్స్ ఏం చెబుతుంది అంటే మన సబ్ కాన్షియస్నెస్ చాలా సున్నితమైన వివరాలు, భావనలు, ఆందోళనలు మొదలైనవి గ్రహిస్తుంది. ఆ వివరాల ఆధారంగా కొన్ని సందర్భాల్లో మనకి కళల రూపంలో హెచ్చరించవచ్చు అని చెప్పేసి కనపడవచ్చు. దీనిని ప్రికాగ్నిటివ్ డ్రీమింగ్ అంటూ ఉంటారు. అంటే భవిష్యత్తు సంఘటనలను మనం కళల్లో చూడమే. మీరు చూసే ప్రతి కళ వాస్తవం కాదు, కానీ ప్రతి కళ మన మనసులో దాగిన భయం, ఆశ, ఆశ్చర్యాన్ని చూపుతుంది. కొన్ని కళలు మిగిలిపోతాయి మన జీవితాలు మారేంత వరకు. మీరు కూడా ఎప్పుడైనా ఒక కళ చూసి అది నిజమైందా, లేదా మీరు ఎప్పటికీ మర్చిపోలేని కళ ఏదైనా ఉంటే కామెంట్ బాక్స్ లో చెప్పండి. అండ్ అలాగే ఈ వీడియో మీరు నచ్చితే లైక్ చేయండి. అండ్ అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.